రోజు మధ్యాహ్నం రాబడిన సమాచారం మేరకు షేక్ ఇర్ఫాన్ అలియాస్ కత్తి గుంత బజార్లో ఉంటాడు. ఈ వ్యక్తి ఇతను ఏప్రిల్ నెలలో ఒక గంజాయి కేసులో ముద్దాయిగా తప్పించుకున్నాడు. అప్పుడు ఏప్రిల్ నెలలో ముగ్గురు వ్యక్తులను కేసు నమోదు చేసి 1 కేజీ గంజాయి A1 మల్లికార్జున దగ్గర సీజ్ చేయబడింది. ఈ కేసులో A2 కత్తి ఎవరైతే ఉన్నారో ఇర్ఫాన్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. అతన్ని ఈరోజు అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ రాబడిన సమాచారం మేరకు గుంత బజార్ మన వివేకానంద రెడ్డి స్కూల్ ఆపోజిట్లో ఒక స్త్రీ ఒంటరిగా ఉంటుంది. పేరు హసీనా, వయసు 45 సంవత్సరాలు. ఆమె ఈరోజు ఉదయం వాళ్ళ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వారి యొక్క బ్రదర్ షబ్బీర్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె యొక్క ఇంట్లో పడి ఉన్న స్థితి చుట్టూ అంత రక్తంగా ఉన్నది. తర్వాత బాడీ డీకంపోజ్ అయి ఉండడంతో మనకు సరిగా గాయాలు కూడా కనపడడం లేదు. అందుకు శవపరీక్ష నిమిత్తము రిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఈ యొక్క కేసును అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోస్ట్మార్టం రిపోర్ట్ తీసుకున్న తర్వాత తదుపరి విచారణ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంది.